హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో ఇవాళ మీరు వినబోతున్న కథ 1947లో నాదకేసరి గారు రాసిన కాకమ్మక్క కథ అనే కథ విందాం. కాకులు పురాణ కాలం నుంచి కూడా ప్రసిద్ధి చెందినవి. వెనక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలకబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటకు వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకి వచ్చి సీతామహాదేవి రొమ్ము మీద పొడిచింది. రాముడికి కాకి మీద ఆగ్రహం వచ్చింది. దగ్గర ఉన్న గడ్డి పరక ఎత్తి కాకి మీదికి విసిరాడు. కాకి భయపడి 3 లోకాలు తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరుకు రామచంద్రుణ్ణే శరణు వేడింది. కాకికి ప్రాణం దక్కింది గాని ఒక కన్ను పోయింది. ఆనాటి నుంచి కాకులకు ఒంటికంటి చూపే. కాకి ఎట్లా చూస్తుందో మీరెరుగుదురు కదా. కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషుల్లో కూడా లేవు. వాటిలో వర్ణభేదం లేదు. అందుకనే తెల్లని కాకులు లేవు తెలియర సుమతి అన్నాడో కవి. కొన్ని కాకులను మనం మాలకాకులంటాం, కానీ నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్లకప్పుల మీద వరుసగా కూర్చుని చదువుకోవడం చూశారా? దాన్నే కాకిబడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకికి తినేటందుకు ఏదైనా దొరికితే అన్ని కాకులను పిలుస్తుంది. అంతేగాని తన పొట్టకు మాత్రమే అది చూసుకోదు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు. అటువంటి ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకధ్వని, కాకభైరవి మొదలైన రాగాలు పాడితే దిక్కులు మార్మోగుతాయి. వినేవాళ్ల చెవులు చిల్లులు పడతాయి. కాకమ్మక్కయ్య మొగుడు కాకిబావ చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తికొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కాజేయడంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలు చూసే కాకమ్మక్క కాకిబావను వరించింది. ఒకనాడు పొద్దున్నే కాకిబావయ్య కాకమ్మక్కయ్యతో అన్నాడు, ఓసే కాకామణి, మనం ఈ పూట ఎక్కడికైనా మంచి చోటికి విందుకు పోతే ఎలా ఉంటుందే అన్నాడు. బావకు సంతోషంగా ఉన్నప్పుడు అక్కయ్యను కాకామణి అని పిలుస్తాడు. బాగానే ఉంటుంది, ఎవరింటికి పోదాం అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మక్క ఎప్పుడూ మామూలుగా మాట్లాడదు సంగీతంతో తప్ప. దగ్గరే నాయుడు గారిల్లుంది. పొద్దటిపూట వారింట్లో చక్కగా ఇడ్లీలు, ఉప్మాలు చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు. బారెడు పొద్దెక్కి గాని లేవడు. ఏం మనుషులో వీళ్ళు. మనలాగా వీళ్లకు తెల్లవారుజామునే లేచే అలవాట్లేదు. బట్టి సోమరిపోతులు. మనిద్దరము నాయుడు గారింటికి పోదాం. నువ్వు కమ్మగా ఆయనకు మేలుకొలుపులు పాడు. అప్పుడు ఆయన లేచి మనకు ఫలహారం పెట్టిస్తాడు అన్నాడు కాకిబావ. నాయుడు గారి ఇంటి పక్కనే వేప చెట్టు ఒకటి ఉంది. దాని కొమ్మ ఒకటి మేడ మీదికుంది. ఆ కొమ్మ మీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరు గొంతులు కలిపి ముచ్చటగా నాయుడు గారికి మేలుకొలుపు పాడడం ప్రారంభించారు. కాకా కాకా క్రా ఆ క్రా క్రీ క్రీ క్రా క్రీ క్రీ. కాకిపాటకు ఎంతటి వాడైనా నిద్రలేవాల్సిందే. కాకిపాట ఋషుల తపస్సు కూడా భగ్నం చేయగలదు. కాని నాయుడు గారు ఎద్దుమొద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకి దంపతుల పాట లక్ష్యం చేయకుండా గురక పెట్టి నిద్రపోతున్నాడు. అందుచేత మన కాకి దంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మంచి పాట ఆరంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకు పంచమ స్థాయికి వెళ్ళింది. ఎట్లాగైతేనే నాయుడు గారు లేచారు. కాని కాకిపాట ఆనందించడానికి బదులు తన చేతికర్ర కాకుల మీదికి కోపంగా విసిరేశాడు. అది కాస్త వేపకొమ్మల మధ్య చిక్కుకుపోయింది. చేసేది లేక నాయుడు గారు నౌకరును ఫలహారం పట్టుకురమ్మని కేక వేసి ముఖం కడుక్కోవడానికి వెళ్ళాడు. నౌకరు నాయుడు గారి ఫలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. 6 ఇడ్లీలు, కమ్మని నెయ్యి, గారెలు, బిస్కెట్లు, వెన్న అన్నీ పళ్ళెల్లో ఉన్నాయి. కాకిబావ, కాకమ్మక్కయ్య చెట్టు మీద నుంచి దిగి వచ్చి ఫలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య ఒక్కొక్క ఇడ్లెను, ఒక గారే తింది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంజుకున్నారు. ఇద్దరి ముక్కులకు వెన్న అంటింది. ఇద్దరూ కాసిని మంచినీళ్లు తాగారు. కాకిబావ నాయుడు గారి తివాసి మీద ముక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య పక్కగుడ్డలతో తుడుచుకుంది. ఫలహారం పళ్ళెమంతా తను పట్టుకుపోతే ఎంత బాగుంటుంది అని ఆలోచన. బాగానే ఉంది కాని పట్టుకుపోవడం ఎట్లా? ఫలహారం పళ్ళెం ముక్కుకు అరవదు. అందుకని కాకిబావ ఫలహారం పళ్ళెం కింద ఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకుని లాగాడు. బల్ల మీద పళ్ళెము, గిన్నెలు, గ్లాసులు పెద్ద చప్పుడుతో కింద పడ్డాయి. ఇక గప్చు
అక్కడ ఏం జరిగిందో కూడా చూడకుండా కాకి బావ కాకమ్మక్కయ్య ఊళ్ళోకి ఉడాయించారు. అదే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.